స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. అంటే నీరజాక్షుడు అంటే కృష్ణుడు. అర్జునుడు అంటున్నాడు అన్నమాట, నువ్వు నేర్పిన విద్యే కదా నేను చేస్తున్నది అని. ఇది మాట్లాడే అంశం కేసీఆర్ 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం నుంచి నెగ్గినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ నుంచి నెగ్గినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. సరే, తెలుగుదేశం ఇక్కడ ఎలాగూ ఇంకా లేదన్న ఉద్దేశంతో వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళందరూ వాళ్ళు పార్టీని అందులోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. సరే, అందుకే బళ్ళు ఓడలు అవుతాయంటే ఇదే. తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్ ఉవ్వెత్తునే ఎగిసిపడే అలలాగా మంచి ప్రపంచంతో నెగ్గడము జరిగింది. తర్వాత 2014లో దిగింది. 2019లో ప్రభుత్వం చతికిల పడింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి అంటే, ఎన్నో మెడకు చుట్టుకున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పవర్ ₹3 చిల్లరకు వచ్చే పవర్ని ₹9 కొనడం, అదొక పెద్ద అంశం ఆయన మీద నడుస్తుంది. అలాగే కాళేశ్వరం మేటిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయి. ఇది కాకుండా చాలా పెద్దదైనటువంటిది, చాలా నేరమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఆయనకే చుట్టుకుంటుంది. కాకపోతే కొంచెం సమయం తీసుకుంటుంది తప్ప ఇవన్నీ ఎక్కడికి పోవు. ఆల్రెడీ ఎలక్షన్స్కి ముందుగానే వాళ్ళ కూతురు కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉండడం కూడా జరిగింది. ఏమైనా గురు శిష్యులనే అంటున్నారు, లేదా ఫ్రెండ్స్ అని అనుకోండి. కేసీఆర్ జగన్ను ఇద్దరు కూడా ఇంటికి పరిమితం అయ్యారు. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ పరిమితమైతే, మన జగన్ ఏమో తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమయ్యాడు. సరే, ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు ఈ పార్టీలకు అంత బలం లేకపోవడం వల్ల వాళ్ళందరినీ వెళ్ళారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు అన్ని రకాలుగాను మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం అది జరుగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది, అలాగే సామాజిక పంపిణీ అది యథావిధిగా అన్నీ కొనసాగిస్తున్నారు. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ అనేటువంటిది అది తీసుకురావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు ఎన్ని చేయాలో అన్ని రకాలుగా కూడా వాళ్ళు చేయడం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనేక మంది ఇక్కడ కాంగ్రెస్లో చేరడం జరుగుతోంది. అదేంటంటే, మరి నువ్వు చెప్పిన విద్యే నువ్వు ఆ రోజుల్లో నువ్వు తీసుకున్నప్పుడు లేదా, ఈ రోజుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో అదే వాళ్ళకి నైతిక విలువలు లేవు, వాళ్ళకి సిద్ధాంతాలు లేవు అని. మనకు సిద్ధాంతం ఉంటే కదా అవతల వాళ్ళు సిద్ధాంతాన్ని పాటిస్తారు. మనకి సిద్ధాంతమే లేనప్పుడు అవతల వాళ్ళు ఏం పాటిస్తారండి? అది కేసీఆర్ అయితే ఏమిటి, ఇంకొకళ్ళు అయితే ఏమిటి, ఎవరైనా ఒకటే, అందరికీ వర్తిస్తుంది ఇది. అది మనం పెట్టుకోవాలి. మా పార్టీ నుంచి వచ్చిన వాడు తప్ప మేము ఇతరులు తీసుకోమని నువ్వు చేసి చూపించాల్సింది. నువ్వు కూడా ఎప్పుడో ఎన్టీఆర్ ప్రభుత్వం నుంచి వాళ్ళ దాంట్లో పనిచేసిన వాడిపై ఈరోజు ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రి కూడా. అలాంటప్పుడు నీకు ఉండాలి. ఇప్పుడు నా వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే 5 సంవత్సరాలు ఖాళీగా ఏ యొక్క ఎమ్మెల్యే నెగ్గి ఖాళీగా కూర్చోగలడా? ఏ ఫండ్స్ లేకుండా, నియోజకవర్గ అభివృద్ధి లేకుండా ఆ పార్టీలో ఉంటాడా? బీఆర్ఎస్లో ఉంటాడా? బీఆర్ఎస్ ఫండ్స్ ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ కాంగ్రెస్ ఇవ్వాలి. ఆ ఇచ్చేదేదో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరిపోతే వాళ్ళు ఫండ్స్ అవి తెచ్చుకుంటే కనీసం వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళు బాగు చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. అందుకోసమే వాళ్ళు పక్క చూపులు చూడడం జరుగుతూ ఉంటుంది. నువ్వు నువ్వు కరెక్ట్గానే చేసి అంతా చేస్తే నిన్ను నెగ్గించుకోరా? నువ్వు మొదట ఏం చేసావు? నిజంగా అయినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దాని మీద పనిచేసావు, మరి మంచి పనే చేసావు, ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇందులో 100% ఒప్పుకోవాలి. రెండోసారి టర్మ్ వచ్చినప్పటికీ అహంకారం తలకెక్కడం, భాష మారడం, విధానం మారడం, పత్రికా విలేకరులతో మాట్లాడే విధానం మారడం,
ఎవరైనా ఏదైనా సందర్భంలో పెట్టడం అన్నమాట. ఇంకో సిమిలారిటీ ఉందండో, జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు, కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ ఎక్కువగా పెట్టాడు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ పార్టీ పరంగా ఎన్నైనా మాట్లాడుకుంటుంటారు అంతే. అందుకే ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయిపోయారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ జాయిన్ అయిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు కూడా రేపా మాపా అనే దాని మీద ఆగి ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. మరి ఎప్పుడైనా కూడా నాయకుడు అనేవాడికి అహంకారం ఉండకూడదు, అహంకారం తలకెక్కకూడదు. తలకెక్కితే ఖచ్చితంగా ప్రజలు దించుతారు. అందుకు ఖచ్చితమైన ఉదాహరణ ఏదన్నా ఉంది అంటే జగన్. ఏమండి అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా కూర్చోబెట్టలేదా అని మళ్ళీ అడగాలి మీరు తప్పకుండా. రైటే. ఏదైతే 2019 ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో స్త్రీలకు పసుపు కుంకుమ అన్నా కూడా ఆయనకి ఏది, ఆయన నెగిటివిటీ నిజానికి అంత ఏమీ లేదు. కానీ ఏదైతే 3000 పైచిలకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి తను జైల్లో ఉంటే చెల్లెలు చేసి, అమ్మ చేసి, తర్వాత ఒక్క ఛాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టుకుని అది చేసుకుని, తద్వారా ఏదో యువకుడు 50 ఏళ్ళ యువకుడు చాలా చక్కటి పరిపాలన అందిస్తాడేమో అనుకున్నాడు. కానీ రాను రాను అతని పరిపాలన ప్రజలకు అర్థమైపోయింది. పరదాలు చాటున చెట్లు కొట్టేస్తూ ఎక్కడ అభివృద్ధి లేకుండా అమరావతిని సర్వనాశనం చేసి పోలవరాన్ని మళ్ళీ మొదటి నుంచి కట్టాలా అన్న పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఆయన అన్నమాట. ఇక్కడికి వస్తే మనం మాట్లాడుతున్న తెలంగాణ అంశం కాబట్టి ఇక్కడికి వస్తే ఈయన భాష మారిపోయింది. కేటీఆర్ కూడా విశృంఖలంగా రకరకాలైనటువంటి పదజాలం వాడుతూ ఉండడం, కవిత కూడా ఒక ఇదే చేయడం, ఈ కారణాల చేత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ పక్కన పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి రుజువులు లేకపోయినా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం అనేటువంటిది దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆయన వల్ల టెకీలై సాఫ్ట్వేర్లో హైటెక్ సిటీలో ఎవరైతే చదువుకునే వాళ్ళంతా సాఫ్ట్వేర్ చదివి బయటకు వచ్చిన వాళ్ళందరూ విదేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు రావడం జరిగింది. ఆయనకి సంఘీభావం చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఇక్కడ ప్రాంతం, రాష్ట్రం లేదా విదేశం అన్న సందర్భం ఏం లేదు. కానీ కేటీఆర్ ఏమన్నాడు, కావాలంటే మీరు రాజమండ్రి వెళ్ళి చేసుకోండి అన్నాడు. అదే ఆ నోటుతోనే ఈరోజు బీఆర్ఎస్ని ఇంట్లో కూర్చోబెట్టడానికి కారణమైంది. అదే ఓడలు బళ్ళు అవుతాయంటే ఇదే. ఈ బీఆర్ఎస్ ఇలా అవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం అధికారంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఇంతే. కేటీఆర్కి చాలా, కవిత అంతకంటే నిజంగానే కవిత విషయంలో ఎన్ని నెలలైనా ఆమెకు బెయిల్ రాకపోవటం లేదు అంటే ఎక్కడో పొరపాటు ఉందే ఉంటుంది. అందుకే బెయిల్ రావట్లేదు. లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చేది. తప్పు చేసి ఉండకపోతే బెయిల్ వచ్చింది. కాబట్టి ఏదైనా సరే నువ్వు చెప్పిన విద్యే నీరజాక్ష అన్నట్టుగా నువ్వు ఆ రోజున వాళ్ళందరినీ చేర్చుకున్నప్పుడు నీకు తెలియలే? వాళ్ళందరినీ చేర్చుకోకుండా ఉంటే వేరుగా ఉండేది కదా. చేర్చుకున్నావు. ఇప్పుడు నీ వాళ్ళందరూ అటు వెళ్ళిపోతున్నారు. నువ్వు ఫార్మ్ హౌస్కి పరిమితం, ఆయన తాడేపల్లికి పరిమితం. అందులో లోక్సభ సీట్లో ఒక్కడి కూడా రాలేదు. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంకా కేసీఆర్కి మాత్రం సీట్లు వచ్చాయంటే హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళు మాత్రమే వేశారు. తెలంగాణ బయట ఉన్నటువంటి ఏ కాన్స్టిట్యూట్లను తెలంగాణలో బీఆర్ఎస్ నెగ్గలేదు పెద్దగా. అంటే నిజానికి నగరవాసుల కంటే కూడా పల్లెవాసుల్లోనే ఈయన మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. అనేది తెచ్చుకోవాలి. కాబట్టి ఎమ్మెల్యేలు మారడం, చేర్చుకోవడం, ఇది రాజ్యాంగపరంగా దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ చూసి నెగ్గినవాడు 5 ఏళ్ళు ఉండాలి, లేదంటే రాజీనామా చేసి 5 ఏళ్ళు ఇంట్లో కూర్చోవాలి. ఇటువంటి అమెండ్మెంట్ ఏదైనా లోక్సభలో చేయడం ద్వారా దీన్ని అరికట్టగలుగుతాం. అంతవరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం ఇలా జరుగుతుంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే నేను మీతో మాట్లాడబోయే అంశం.